బీఆర్ఎస్ ఢిల్లీ లేదు గల్లీ లేదని బీఆర్ఎస్ అభ్యర్థులందరూ టికెట్ ఇస్తే పారిపోతున్నారని బలవంతంగా తీసుకొచ్చి నిలబెడుతున్నారని భువనగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ తెలిపారు. గురువారం యాదాద్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. యాదాద్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భువనగిరి పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ఢిల్లీలో లేదు గల్లీలో లేదని బీఆర్ఎస్ అభ్యర్థులకు టికెట్ ఇస్తే పారిపోతున్నారని బలవంతంగా తీసుకొచ్చి నిలబెడుతున్నారని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ పేకమెడలా కూలిపోతుందని, క్యాష్ అండ్ క్యారీ పాలసీతోని సిద్ధాంతం లేకుండా, నైతికత లేకుండా రాజకీయాలను వ్యాపారంలా మార్చడంతో బీఆర్ఎస్ పార్టీ పేకమెడలా కూలిపోతుందన్నారు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు లేదని, బీఆర్ఎస్ పార్టీకి ఓటు తెలంగాణకి చేటు, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలకు విజ్ఞప్తి, బీఆర్ఎస్కి ఓటు వేయాలని అడగవద్దని కుట్రపూరితమైన హామీలిచ్చి కాంగ్రెస్ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. చాలా మంది వేల మంది రియల్ ఎస్టేట్ మీద బతుకుతున్నారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఇక్కడ ప్రాంతం రియల్ ఎస్టేట్ మొత్తం కేసీఆర్ పుణ్యం అంటూ మొత్తం అధోగత స్థితిలో ఉన్నది. నేను ఎంపీ అయిన తర్వాత మా కేంద్ర ప్రభుత్వాన్ని నొప్పించి ఇక్కడ ఎంఎంటీఎస్ మెట్రో 2 తేవటం వల్ల, ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ తేవటం వల్ల ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్ళీ పెరుగుతుంది. రెండోది నా ఆకాంక్ష, యాదాద్రిని భువనగిరిని కలిపి హైదరాబాద్ సికింద్రాబాద్ లాగా ఒక ట్విన్ సిటీస్గా డెవలప్ చేయాలనేది నా యొక్క కోరిక. ఇంకోటి, భువనగిరి ఫోర్ట్ ఎట్లాగ డెవలప్మెంట్కు 60 కోట్ల రూపాయలు మంజూరు చేసినాం కాబట్టి అద్భుతమైనటువంటి పర్యాటక కేంద్రంగా అవుతుంది. అదేవిధంగా ఈ ప్రాంతానికి సంబంధించిన ఒక మంచి ఇండస్ట్రీని, హైటెక్ ఇండస్ట్రీని కూడా తీసుకొచ్చి దీన్ని చేసే ప్రయత్నం చేస్తాను. ఇదివరకు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కొరకు ఇక్కడ యాదాద్రి మెడికల్ కాలేజ్ మనందరం దాన్ని దయచేసి లక్ష్మీ నరసింహస్వామి యాదాద్రి మెడికల్ కాలేజ్గా మనం సంబంధిద్దాం. గతంలో మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి రాగానే దాన్ని రద్దు చేశాడు. మనందరం ప్రతినిధిస్తే మళ్ళీ వాపసు తీసుకున్నారు, కానీ దానికి ₹1 కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు. మేము ఎంపీ అయిన తర్వాత పోరాటం చేసి అవసరమైతే కేంద్రం నుంచి కూడా సహకారం చేపిస్తాం. కింద చేపించి ఈ ప్రాంతానికి అటు మెడికల్ హబ్, ఇటు టెంపుల్ హబ్, ఇటు హైటెక్ హబ్, ఇటు టూరిజం హబ్, ఇన్ని విధాలుగా చేస్తామని దయచేసి మా మీడియా మిత్రులు, ఇది నా విజన్ కాదు, నా ప్రజల యొక్క ఆకాంక్ష. కేవలం బూర నర్సయ్య గౌడ్ ఎన్నికల విజన్ కాదు, నా యొక్క జీవిత లక్ష్యం. మీరందరూ కూడా దీన్ని ప్రాపగేట్ చేయడంలో మేము సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్.